జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 23, 2025 సోమవారం. తిథి త్రయోదశి రాత్రి 10:09 వరకు, తదుపరి చతుర్దశి. ఈ రోజు సోమ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:43 నుండి 8:54 వరకు. నక్షత్రం కృతిక మధ్యాహ్నం 3:16 వరకు, తదుపరి రోహిణి. యోగము ధృతి మధ్యాహ్నం 1:17 వరకు, తదుపరి శూలము. కరణం గరజి ఉదయం 11:46 వరకు, తదుపరి వనిజ. రాత్రి 10:09 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం తెల్లవారుజామున 4:03, చంద్రాస్తమయం సాయంత్రం 4:42. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:15 నుండి 8:53 వరకు. యమగండం ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి 1:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:13 నుండి 4:06 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 1:07 నుండి 2:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:53 వరకు. శుభ గడియలు ఉదయం 5:36 నుండి 7:10 వరకు. తిరిగి సాయంత్రం 6:03 నుండి 7 వరకు. జూన్ 23 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష త్రయోదశి రాత్రి 10:09 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. మాస శివరాత్రి. ఈ రోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వపత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం, ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీసెస్ దినోత్సవం, భారత మాజీ రాష్ట్రపతి వివి గిరి గారి వర్ధంతి, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 23 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో
మేషరాశి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహ రాశి ప్రశాంతంగా గడుపుతారు. కన్యా రాశి అవసరానికి అండగా నిలబడతారు. తులా రాశి శాంతంగా ఉండాలి. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీన రాశి శాంతంగా ఉండాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.